బిహారీ గారు ఎవరైనా చూస్తే బాగోదు. భార్యని భర్త ఎత్తుకోవడం తప్పేం కాదు. నేను ఏమనుకున్నా పెంకులు వేశాను. అక్కడ ఏం జరిగింది? బావ దాన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు అనుకుంటే దాన్ని ఎత్తుకొని తీసుకెళ్తున్నాడు. సరే, ఈ ప్లాన్ దానికి బాగా కలిసొచ్చిందేమో. అంత మాత్రాన దాన్ని వదిలేస్తానా? బిహారీ గారు ఇంక చాలు, దించండి. అల్లుడు గారు బావున్నారా? బాగున్నాను అత్తయ్య. చూసావా, అల్లుడు గారు అమ్మాయిని కాళ్ళు కింద పెట్టకుండా చూసుకుంటున్నారే. నువ్వు ఊరుకోవయ్యా. అల్లుడు గారు అమ్మాయిని ఎందుకు ఎత్తుకున్నారో ఏంటో. అంటే లక్ష్మీ కాలికి పెంకు గుచ్చుకుంది. అయ్యో, ఎక్కడమ్మా? ఎక్కడే? దామా దామా, కూర్చో, కూర్చోమ్మా. ఏది, నన్ను చూడండి అమ్మా. అయ్యో, పెద్ద దెబ్బేనమ్మా. లేదు నాన్న, అంత పెద్ద దెబ్బేమీ కాదు. నువ్వు ఆగమ్మా. గౌరీ, నువ్వు వెళ్ళి పసుపు తీసుకురావే. అలాగే అయ్యా. కొంచెం ఆగమ్మా. పసుపుతో కట్టు కడితే దెబ్బకి నొప్పి గాయం వెంటనే తగ్గిపోతాయి. మావయ్య, హాస్పిటల్కి ఏమైనా తీసుకుని వెళ్దామా? ప్రస్తుతానికి పసుపుతో కట్టు కడదాం. తగ్గకపోతే హాస్పిటల్ తీసుకువెళ్దాం అల్లుడు గారు. ఇదిగోనయ్యా. ఏంటే ఇది? సుబ్బమ్మ అని వ్రతం పెట్టుకుంటే నీకేంటి ఇలా జరిగింది? దెబ్బలేమీ చెప్పి తగలవు కదమ్మా. అమ్మా, దీంతో కాసేపు నొప్పిగా ఉంటుంది. ఆ తర్వాత నీకు ఎలాంటి నొప్పి ఉండదు. ఇప్పుడు నొప్పి బాధ ఏమీ ఉండదు. నువ్వు చక్కగా నడవచ్చు. నువ్వు లేమ్మా. జాగ్రత్త కనుక. నడువమ్మా. ఏది నడు. నొప్పి తగ్గిందిలే నాన్న. తగ్గిందా? ఆ. అమ్మగారు, మీరు తీసుకుని రమ్మని బట్టలు తీసుకుని వచ్చానమ్మా. ఇదిగోండి. పండు. అమ్మా, ఏటమ్మా? పండు, మన ఇద్దరం అమ్మవారి గుడి దాకా వెళ్ళి రావాలి. అంటే ఇంట్లో మంగళగౌరి వ్రతం ఉంది కదమ్మా. అంటే కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడాలి కదమ్మా. మనం వెంటనే వచ్చేద్దాంరా పండు. కాస్త అర్జెంటుగా వెళ్ళాలి. ఇప్పుడు కూడా అంత అర్జెంటుగా ఎందుకమ్మా? మన ఆదికేశవ గౌరీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కూతురు అల్లుడు వ్రతం చేసుకుంటున్నారంట. రమ్మని పిలిచారు. అమ్మో, ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తే కొంపలు అంటుకుంటాయమ్మా. ఏం ఆలోచిస్తున్నావు పండు? పద వెళ్దాంరా. అమ్మమ్మ, మనం ఇప్పుడు వెళ్తే పద్మాక్షమ్మ గారు తిడతారమ్మా. ఇంట్లో వ్రతం జరుగుతుంటే ఏటైనా అంతరేమో. వెంటనే వచ్చేద్దాం అంటున్నాను కదా. అమ్మా, అంటే మీరు ఇప్పుడు అక్కడ దాకా ఎందుకమ్మా వెళ్ళడం? కావాలంటే ఆ బట్టలు ఆదికేశవ గారు ఇంటికి వచ్చాక ఇవ్వచ్చు కదా. రేపండు వాళ్ళు భార్యాభర్తలిద్దరూ రమ్మని మరీ మరీ చెప్పారు. వెళ్ళకపోతే బాగుండదురా. అమ్మా, అది అంటే ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళడం. రే,
వాళ్ళు పిలిచారు కాబట్టి మనం వెళ్లి బట్టలు పెట్టేసి వాళ్ళ కూతుర్ని అల్లుని చూసేసి వెంటనే వచ్చేద్దాం. పదా. ఇప్పుడు ఏడు జరుగుతుంది ఏటో యమునమ్మ గారు అక్కడ విహార బాబుని లక్ష్మణ్ని చూసిస్తే ఏటంటారు ఏటో. అమ్మా పండు అమ్మా అమ్మా నేను వస్తాను. ఈ సహస్ర లక్ష్మి బయటకు వెళ్లకుండా ఆపాలని చెప్పింది. ఎందుకు ఆపాలి అంటే పొంతం లేని సమాధానాలు చెప్పింది. విహారి బయటకు వెళ్తూ ఉంటే చిన్నపిల్లలు వెంటపడినట్టు విహారి వెనకాలే వెళ్ళింది. అసలేం చేస్తుందో అర్థం కావట్లేదు. బంగారు బాతుండేది ఇక్కడేనా? అబ్బో బానే రిచ్చు. వీడేంటి సరాసరి ఇంటికొచ్చేశాడు? ఏ ఇంటికొచ్చావేంటి? ఇటువైపు వెళ్తుంటే ఆకలేసింది వచ్చేసాను. ఆకలేస్తే ఇదేమన్నా నీ ఇల్లా? కాదు, నీ ఇల్లనే వచ్చాను. నీ దగ్గరికి వస్తే కడుపు నిండా అన్నం పెడతావు, పూట గడవడానికి డబ్బులు కూడా ఇస్తావని వచ్చాను. పిచ్చి పిచ్చిగా ఉందా? మొన్నే కదా డబ్బులు తీసుకున్నావు. ఆ, తీసుకున్నాను, కానీ ఖర్చులు ఎక్కువైపోయి డబ్బులు అయిపోయాయి. అయిపోతే కష్టపడి సంపాదించుకో, కానీ ఇలా నా దగ్గరకు వస్తావా? నువ్వు నా ఏటీఎం మిషనే కదా, నాకు అవసరమైనప్పుడల్లా డబ్బులు ఇచ్చేది నువ్వే కదా. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. కామెడీ చేయకు. నువ్వు ఇంటి ఓనర్ కూతురువా లేక వాచ్మెన్ కూతురువా? ఈ ఇల్లు మాదే. అయితే వెళ్ళి మనీ తీసుకురా, ఈ లోపు నేను టిఫిన్ చేస్తూ ఉంటాను. నా సిచ్యువేషన్ నీకు అర్థం కావట్లేదు. నా దగ్గర డబ్బులు లేవు. లేవు, నా వల్ల కాదు, నేను ఇవ్వలేను, ఇలాంటి నెగిటివ్ వర్డ్స్ నాకు నచ్చవు. ఏదో ఒకటి చేసి నాకు డబ్బులు అరేంజ్ చేయి, లేకపోతే నా దగ్గరున్న ఎవిడెన్స్ అందరికీ వైరల్ వీడియోలా షేర్ చేస్తాను. ప్లీజ్ అర్థం చేసుకో. మా ఇంట్లో వాళ్ళెవరైనా చూస్తే ప్రాబ్లం అయిపోతుంది. నీకే కదా ప్రాబ్లం, నాకేంటి? కొంచెం టైం ఇవ్వు, నీకు మనీ నేను అరేంజ్ చేస్తాను. ఎప్పుడు లోపిస్తావు? అడ్జస్ట్ అవ్వగానే ఫోన్ చేస్తాను. త్వరగా అరేంజ్ చేస్తావు కదా. చేస్తాను, దయచేసి వెళ్ళు. ఇందాకెవరివో మాటలు వినపడ్డాయి, ఎవరివి? ఇక్కడ నేను ఒక్కదాన్ని తప్పించి ఎవరూ లేరక్క. మరేంటి నాకేవో మాటలు వినపడ్డాయి? బయట పనోళ్ళు అయి ఉంటారక్క. సరే, సహస్ర విహారీ ఏరి? వాళ్ళు ఇంకా రాలేదా? రాలేదు. వాళ్ళొస్తే నన్ను పిలు. అమ్మా, దంపతులిద్దరూ వెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి అమ్మవారిని దర్శించుకోండి. పదా. సరే పంతులు గారు, అయ్యా, మనం వెళ్ళి మిగతా ఏర్పాట్లు చూద్దాం. అలాగేనయ్యా, పదండి. రా గౌరీ. పదయ్యా. నిన్ను ఇలా కాదు, నడుం విరగొడితే కానీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవు. అదే చేస్తాను. విహారీ గారు, మనం ఇక్కడ తొందరగా వ్రతం పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళాలండి. ఎందుకో నాకు తెలుసు. ముందుగా ఇక్కడ వ్రతం పూర్తి చేసి
మావయ్య అత్తయ్యని సాటిస్ఫై చేసి తర్వాత అక్కడ దాని గురించి ఆలోచించవచ్చు. పద. నువ్వు ఇటువైపు వచ్చి ఇక్కడ కాలు వేయగాని డమాలని జారి పడిపోయి నీ నడుము విరిగిపోద్ది లక్ష్మి. విషివి అడుగువి వే. ఇదేంటి ఆ లక్ష్మి జారిపడలేదు? అసలు నేను పోసింది నూనెనా? దీపాలలో నూనె కదా ఉండేది. ఇలా అడుగేసిన సహస్ర ఏమైందమ్మా? అత్తయ్య అక్కడ నూనె కింద పడినట్టుంది అత్తయ్య. జారి పడ్డాను. నువ్వు విహారీతో వెళ్తానని ఇక్కడికెందుకు వచ్చావమ్మా? అత్తయ్య అది ఇందాక పిన్ని నా రాసిగల వారికి ఏదో శకునం ఉందని భయపెట్టేసరికి బావ దగ్గరికి తర్వాతైనా వెళ్ళొచ్చని ముందు గుడికొచ్చి అమ్మవారికి దండం పెట్టుకుందాం అనుకున్నాను అత్తయ్య. ఎక్కడున్నారు ఏటో? ఇప్పుడు యమునమ్మతో పాటు సహస్రం కూడా విహారబాబుని లక్ష్మమ్మని చూస్తే ఘోరాలు జరిగిపోతాయి. అవును, మీరేంటత్తయ్య గుడికొచ్చారు? ఆదికేశవ్ గారు కూతురు అల్లుడితో వ్రతం చేస్తున్నారటమ్మా. పిలిస్తే వచ్చాను. బాబోయ్, అత్తయ్య ఇప్పుడు బావని ఆ లక్ష్మిని చూస్తే నిజం బయటపడిపోతే ఎలాగైనా అత్తయ్యని ఇక్కడి నుంచి పంపించేయాలి. అత్తయ్య, వాళ్ళెవరితో వ్రతం అంటే మీరు రావడం ఎందుకు? పదండి వెళ్దాం. అది కాదు సహస్ర, నువ్వింటికి తీసుకొచ్చిన గెస్ట్లే కదా, వాళ్ళు పిలిస్తే వెళ్ళకపోతే ఎలా? రామ్మా, నువ్వుంటే వాళ్ళు ఇంకా సంతోషపడతారు. అత్తయ్య అటు వెళ్తే బావ లక్ష్మి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇంక నా పని అయిపోయినట్టే. అత్తయ్య, వాళ్ళేదో పిలిస్తే మీరిలా రావడం ఏంటత్తయ్య? అసలు పదని వెళ్దాం. అది కాదు సహస్ర, ఒక్కసారి వచ్చి వాళ్ళ కూతుర్ని అల్లుడిని చూసి ఆశీర్వదించి వెళ్ళమన్నారమ్మా. లేకపోతే మన ఇంట్లో గౌరీ వ్రతం పెట్టుకొని ఎందుకు వస్తాను చెప్పు? అలా పిలిచి చచ్చారా వాళ్ళు? అమ్మా, వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్దామమ్మా. అంత టైం లేదురా. మనం వెళ్ళి ఆదికేశవ్ గారిని గౌరీ గారిని కలిసి వాళ్ళ కూతురికి అల్లుడికి ఈ బట్టలు పెట్టి వెళ్ళిపోదాం. ఆహా, కొడుకు కోడలికి బట్టలు కూడా పెడుతున్నావా అత్తయ్య? పద పదమ్మా. అమ్మా, నువ్వే కాపాడాలి తల్లి. సారీ బాబు, పొరపాటున కాలు జారింది. పర్లేదండి. లక్ష్మి, అమ్మా, మా అమ్మ వచ్చిందేంటి? సహస్రమ్మ గారు కూడా ఉన్నారు విహారీ గారు.
ఈ పసుపు కుంకుమలే మనల్ని కాపాడాయి. ఏరి అల్లుడు గారు అమ్మాయి? నాన్న అమ్మా, బాబు అల్లుడు గారు. ఎవరో పసుపు కుంకుమ అమ్మవారి కోసం తీసుకెళ్తుంటే యాక్సిడెంటల్గా అవి మా మీద పడ్డాయి మావయ్య గారు. ఆహా, ఎంత అదృష్టం. నిజంగా అదృష్టమే. అమ్మవారి అనుగ్రహం ఉండబట్టే పసుపు కుంకుమను మీ మీద పడేలా చేసింది. నమస్కారం అండి. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. ఇదిగో అమ్మా, మా అమ్మాయి కనకం, ఈయన మా అల్లుడు గారు. అల్లుడు గారు, ఈ అమ్మాయి పేరు సహస్ర. వాళ్ళ అత్తయ్య గారు యమున గారు. నమస్కారం అండి. ఈరోజు బాగుంది మీ టైం. అమ్మా, వ్రతం ప్రారంభిద్దామా? వచ్చేస్తున్నాం పంతులు గారు. అలాగేనమ్మా. అమ్మా కనకం, అల్లుడు గారు వెళ్ళి యమున గారి దగ్గర ఆశీస్సులు తీసుకోండి. యమునమ్మ గారు, నా బిడ్డని అల్లుడు గారిని కొంచెం ఆశీర్వదించండి అమ్మా. ఆ తర్వాత మీరు వ్రతం మొదలు పెట్టండి అమ్మా. దీర్ఘ సుమంగళి భవ, సంతాన ప్రాప్తిరస్తు. మీరిద్దరూ ఇలాగే జంటగా సంతోషంగా ఉండాలి. మా అత్త నన్ను మా బావని కూడా ఎంతలా తీసుకో కనకం. ఈరోజు నేనేం చేసినా అంటే రివర్స్లోనే అవుతున్నాయి. ఛ! ఈ బట్టలు మార్చుకొని బయటికి వెళ్ళాలంటే భయంగా ఉంది కనుక. మన దాగుడు మూతలు యమునమ్మ గారికి తెలియడం ఆ దేవుడికి ఇష్టం లేదేమో విహారీ గారు. అందుకే మన మీద పసుపు కుంకుమలు వేసి మనమెవరో కనపడకుండా చేశాడు ఆ భగవంతుడు. అవును, ఒకవేళ అమ్మకి నిజం తెలిసిపోయి ఉంటే మాట తప్పిన కొడుకుగా, మోసం చేసిన వాడిగా అమ్మ ముందు ఎప్పటికీ తలదించుకొని ఉండాల్సిన పరిస్థితి వచ్చుండేది. విహారీ గారు, మీరెప్పుడూ మాట తప్పరు, మోసం చేయరు. కనక మహాలక్ష్మి, నువ్వు నా మీదున్న అభిమానంతో అంటున్నావు కానీ నేను నిజంగా మా అమ్మని మోసం చేస్తున్నాను. ఒక నిజాన్ని దాచి అబద్ధం ఆడడం మొదలుపెట్టాను. అలా అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ అందరి జీవితాల్ని ప్రాబ్లంలోకి లాగి చివరికి ఇలా మనలో మిగిలిన అసలు నిజాన్ని తలుచుకుంటూ తృప్తి పడాల్సిన పరిస్థితి వచ్చింది. విహారీ గారు, మీరాడినవి అబద్ధాలు కాదు, చేసినవి మోసాలు కాదు. మరి ఇంకేంటి? మా నాన్న ప్రాణం పోకూడదని ఆ రోజు నిజాన్ని దాచారు. ఆ రోజు నిజం కంటే ప్రాణానికే విలువిచ్చారు. కుటుంబం విడిపోకూడదన్న ఆశయంతో ఇంట్లో మన పెళ్లి జరిగిందన్న నిజాన్ని దాచారు. ఇప్పటికీ ఆ నిజాన్ని మోస్తూనే ఉన్నారు. ఆ నిజం వలన ఇప్పటికీ నలిగిపోతూనే ఉన్నారు. అసలు మీ ఈ పరిస్థితికి కారణం ఎవరు? నేను. ఈ అబద్ధాలకి కారణం నేను. ఈ మోసాలకి కారణం నేను. నా
తలరాతలోకి మిమ్మల్ని ఆ దేవుడు లాక్కొచ్చి ఇరికించేశాడు. కనక మహాలక్ష్మి, నన్ను ఒక సత్య హరిశ్చంద్రుడిలా నిలబెట్టడానికి నువ్వు నీ మీద నిందలు వేసుకోకు. నువ్వు అనుకునేంత నిజాయితీపరుణ్ణి నేను కాదు. నువ్వు నమ్మేంత మంచివాణ్ణి కాదు. నువ్వు అనుసరించేంత ధర్మాత్ముని అస్సలు కాదు. అలా మాట్లాడద్దు విహారీ గారు. బట్టలు మార్చుకోవడానికి ఇంతసేపు ఏంటండి? త్వరగా రమ్మని చెప్పండి. వచ్చేస్తున్నారు పంతులు గారు. అమ్మో, ఇప్పుడు బట్టలు మార్చుకుని విహారబాబు లక్ష్మం వస్తే యమునమ్మకి సహస్రమ్మకి అడ్డంగా దొరికిపోతారు. మస్తకే అగ్ని యస్య స